నాకు ఫ్రీ బస్ పెట్టిన కాడ్నుంచి ఇలాంటి కండక్టర్ కానివ్వండి, లేదు అంటే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, అస్సలు జరగటం అనేది జరగలేదు. నేను ఎప్పుడు ఫ్రీ బస్ ఎక్కినా ప్రశాంతంగా ఎక్స్‌పీరియన్స్ అనేది అవుతా ఉంటది. ఇన్ కేస్ అరుసుకుంటే జనాలు అరుచుకుంటారు కానీ, ఎప్పుడు కండక్టర్ జనాల మీద అరిచిందనేది చూడలేదనమాట. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రూల్స్ ఏమి ఉండవు కదా! ఏపీ ఓవరాల్‌గా రూల్స్ అనేది పెట్టారంటే మొత్తం ఫాలో అవ్వాల్సిందే కదా! మనకి అంత క్లియర్‌గా ఫ్రీ బస్ అనేది మీరు ఎక్కాలి అంటే ఎయిదర్ ఆధార్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ లేదా అంటే వోటర్ ఐడీ మూడిట్లో ఏది క్యారీ చేసినా మీకు ఫ్రీ బస్ అనేది వస్తుంది అనేసి అంత క్లియర్‌గా చెప్పారు. విజయవాడ దగ్గర నుంచి గుంటూరుకి మేము అలానే ఫ్రీ బస్‌లోనే ఎక్కొచ్చాము రేషన్ కార్డ్ ఇచ్చి. అదే గుంటూరు నుంచి చిలుకలూరిపేట రావాలి అంటే ఫ్రీ బస్‌కి రేషన్ కార్డ్ అనేది లేదు అనేసి చెప్పారు. మేము అదే రేషన్ కార్డ్ ఇచ్చి వచ్చామనమాట గుంటూరుకి. మరి ఆయనెలా టికెట్ కొట్టారో, మరి ఈవిడెలా లేదని చెప్పారో నాకైతే అర్థం కాలేదు. మాతోనే అయిందా అంటే ఈ ఇన్సిడెంట్ బస్‌లో ఇంకొకరితో కూడా అయింది. ఆవిడన్న ఒకే ఒక్క మాట, "నీ జేబులో నుంచి ఏమైనా డబ్బులు తీసిస్తున్నావమ్మా? గవర్నమెంటే కదా డబ్బులిస్తుంది. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అమ్మా! మేము పాటించాలి కదా!" అనేసంది. గవర్నమెంట్ పెట్టిన రూల్సే కదా! రేషన్ కార్డ్ కూడా క్యారీ చేయొచ్చు అనేసి. కండక్టర్‌కి మాకు కొన్ని కన్వర్జేషన్స్ అనేది జరిగిన తర్వాత టికెట్ అనేది తీసిచ్చారనమాట మాకైతే.